మైనార్టీ హక్కుల సాధన కోసం ఉద్యమం చేపట్టిన అవసరం ఎందుకు? గౌరవం కొరకు మైనార్టీల అభివృద్ధి కొరకు పాటుపడే ఏ నాయకుడి పార్టీ కనబడలేదు. ముఖ్యంగా ముస్లింలను పాటుపడి ఎలక్షన్లు వస్తే పక్కకు కూర్చుని ఎలక్షన్ స్టేజ్ మీద కూర్చుని పెట్టడం కూడా వాళ్ళు ఇష్టం ఉండదు. ఆప్షన్ ఒక మైనార్టీ కోఆప్షన్ స్టేజ్ మీద కూర్చోబెట్టడం ఇష్టం ఉండదు. ఒక మైనార్టీ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ ఆ మైనార్టీ అన్యాయం చేస్తుంటాడో వాళ్ళు నోరిపే లేని పరిస్థితి ఉంటుంది. అది బీఆర్ఎస్ పార్టీ కాకపోతే, అది లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాకపోతే, ఏ పార్టీ అయినా కాకపోతే కమ్యూనిటీకి ప్రతి క్యాస్ట్కు ఒక సంఘం ఉన్నది. అని మనం తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే ఏ సంఘం ఇట్లా లేదు. మైనార్టీల గురించి పోరాడే సంఘం ఇక్కడ లేదు. మహిళల గురించి లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరుతున్నాయంటే మీరేమంటారు? ఇంతకుముందు ఒక విషయం చెప్పినాను, మైనార్టీని ఓటు బ్యాంక్ వాడుతున్నారు తప్ప కూడా చేయండి. ఒకరికి మీద ఖర్చు పెట్టింది మాత్రం 800 కోట్లే. 2200 కోట్లు 2200 కోట్లు మళ్ళీ అక్కడ ఈ వాపస్ వెళ్ళిపోయినాయి. వాడడం లేదు. పేపర్లు తప్ప ఇక్కడ సంక్షేమం ఎక్కడ లేదు. ప్రస్తుతం రీసెంట్ ఒక బడ్జెట్ ఒకటి చేశారు. 3300 కోట్లు మైనార్టీలకు కేటాయించారు. కానీ ఇవి ఇక్కడ కేటాయించలో అమలు రావడం. మనం ఒకటి ఆలోచించాల్సినది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఇందిరా డైరీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన దానికి అసలు అడిగే నాతో లేడు, దాన్ని ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏమి ఇస్తున్నారు? ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తం కూడా ఇప్పుడు మా మైనార్టీ నాయకులు కూడా పొత్తుగా వ్యవహరించి వాళ్ళు 100 రూపాయలు లెక్క పరిస్థితి ఉన్నది. కానీ తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల కోసం దాన్ని పోరాడుతూ పోతుంది కూడా.